Hi friends, welcome to IACE. Today's Hindu paper editorial analysis along with Hindu paper headlines, editorial, and finally you will see today's vocabulary also. Come on, let us check what is there in the headlines. Telangana government to intensify. Intensify means step up. Accelerate. Pitch for a ground for solution of pending issues with AP. తెలంగాణ ఏపీ డివిజన్ తర్వాత బైఫర్కేషన్ లా ప్రకారం వీరిద్దరి మధ్య ఉన్నటువంటి పెండింగ్ ఇష్యూస్ని రిజల్యూట్ చేయడం కోసం, కన్క్లూడ్ చేయడం కోసం, సొల్యూషన్ కోసం ఒక వాతావరణాన్ని వారు ఇంటెన్సిఫై చేస్తోంది. సో ఇక్కడ పిచ్ ఒక అట్మాస్ఫియర్ అనుకోవచ్చు. సో ప్రస్తుతానికి అట్మాస్ఫియర్ అలా లేదు కాబట్టి ఒక వాతావరణాన్ని తయారు చేస్తున్నారు తెలంగాణ గవర్నమెంట్. రైల్వేస్ సస్పెండ్స్ 4 అఫీషియల్స్. రైల్వే డిపార్ట్మెంట్ మినిస్ట్రీ 4 అఫీషియల్స్ని సస్పెండ్ చేసింది. ఫర్ సెండింగ్, పంపించినందుకు. ఏం పంపించారు? ఓల్డ్ ట్రైన్ ఫర్ బిఎస్ఎఫ్ పర్సనల్. బిఎస్ఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, మెన్ ఎవరైతే ఉన్నారో వారిని పంపించడం కోసం ఒక ఓల్డ్ ట్రైన్ని వాళ్ళు అలొకేట్ చేశారట. ఎందుకు ఓల్డ్ ట్రైన్ అలొకేట్ చేశారని ఒక 4 అఫీషియల్స్ని రైల్వే మినిస్ట్రీ సస్పెండ్ చేసింది. టిఎన్ గవర్నమెంట్ టు సెటప్ అరేంజ్ టు ఐడెంటిఫై. ఎస్టీఎఫ్ని తమిళనాడు గవర్నమెంట్ అరేంజ్ చేస్తోంది, ఎస్టాబ్లిష్ చేస్తోంది. దీన్ని మనం ఫామ్ చేస్తాం. ఎస్టీఎఫ్ని ఫామ్ చేసిందట టు ఐడెంటిఫై ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో, ఇల్లీగల్గా తమిళనాడుకు వచ్చినటువంటి ఇమిగ్రెంట్స్ who come to our nation. మన దేశానికి వచ్చిన వాళ్ళని మనం ఇమిగ్రెంట్స్ అని, మరొక దేశానికి వెళ్ళిన వాళ్ళని ఎమిగ్రెంట్స్ అని అంటాం. ఈఎంఐ ఎమిగ్రెంట్స్. 2 మావోయిస్ట్ కిల్డ్ ఇన్ సుకుమా. సుకుమాలో 2 మావోయిస్టులు మరణించారు. గవర్నమెంట్ టు కంటిన్యూ ఆపరేషన్. మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఆపరేషన్ని గవర్నమెంట్ కంటిన్యూ చేస్తుంది. వీ వర్ నెవర్ డిస్టెంట్. డిస్టెంట్ మీన్స్ మాకు మధ్యలో ఏ విధమైన డిఫరెన్స్ లేదు. అదేవిధంగా వీ హ్యావ్ నో డిస్టెన్స్. మా మధ్య ఎటువంటి డిస్టెన్స్ లేదు అంటే వీఆర్ వెరీ క్లోజ్ అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? గెహ్లాట్ చెప్తున్నాడు. మేము నెవర్, ఎప్పుడు దూరంగా లేము, ఎప్పుడు డిస్టెన్స్ లేదు, మేము క్లోజ్గానే ఉన్నామని చెప్తున్నాడు. సిగ్నల్స్ ట్రూస్. ట్రూస్ మీన్స్ అగ్రిమెంట్ విత్ పైలట్. పైలట్ తోటి అగ్రిమెంట్కి నేను సిద్ధంగా ఉన్నానని అశోక్ గెహ్లాట్ చెప్తూ ఉన్నారు. మేము ఎప్పుడు విడిపోలేదు, మేము ఎప్పుడు కలిసే ఉన్నాం. వీఆర్ వెరీ క్లోజ్, వీ హ్యావ్ నో డిఫరెన్సెస్, దెర్ ఈజ్ నో డిస్టెన్స్ అని చెప్తూ ఎక్సూడ్స్ బ్యాన్ హోమీ. ఆయన ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. హీ గివ్స్ అవుట్. He expresses, gives out born homie, that is a friendship. So తన యొక్క స్నేహ హస్తాన్ని పైలట్కి ఇస్తున్నాడు గెహ్లాట్. గెహ్లాట్ signals agreement with the pilot. Not only that, he expresses his friendship with
పైలట్ తో ఫ్రెండ్షిప్. బోన్ హోమీ ఎ గుడ్ రిలేషన్షిప్. బోన్ అనే పదమే చెప్తోంది గుడ్ అని, దట్ ఈజ్ ఎ ఫ్రెండ్షిప్. నైనిటాల్ చాక్ ఏ బ్లాక్ స్టక్. దట్ ఈజ్ జామ్ విత్ ట్రాఫిక్ ఎమిడ్ సమ్మర్ రష్. సమ్మర్ కాబట్టి టూరిస్టులు ఎక్కువగా నైనిటాల్కి వెళ్తున్నారు కాబట్టి అక్కడ ట్రాఫిక్ జామ్ ఉందట. చొక్కే బ్లాక్ అనే పదాన్ని వాడాడు, స్టక్ అయింది. ఎమిడ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సమ్మర్ రష్. హిందీ కెన్ బి టాట్. హిందీ కూడా బోధించవచ్చు. అలాంగ్ విత్ ఇంగ్లీష్తో పాటుగా మదర్ టంగ్తో పాటుగా. సో ఇంగ్లీష్ మొదటిగా మదర్ టంగ్తో పాటుగా ఇంగ్లీష్తో పాటుగా హిందీని కూడా బోధించవచ్చు అన్నది స్టేట్మెంట్. ఓబీసీ కోటా డెడ్లాక్ కంటిన్యూస్ ఇన్ బెంగాల్. ఈ ఓబీసీ కోటాకి సంబంధించిన ఒక డెడ్లాక్ నడుస్తోంది, ఎటు తేల్చుకోలేని పరిస్థితి. దాన్నే స్టేల్మేట్ అంటాం. సో ఏ నిర్ణయము తీసుకోలేని పరిస్థితి ఉందట ఇక్కడ బెంగాల్లో. బీజేపీ అక్యూజెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ అపీజ్మెంట్ పాలిటిక్స్. అపీజ్మెంట్, ప్లీజింగ్. ఎవరినో కొంతమందిని ప్లీజ్ చేసుకుందాము అనే పాలిటిక్స్ నడుస్తున్నాయి. అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ని బీజేపీ అక్యూజ్ చేస్తాం. ఈ ప్లీజింగ్ పాలిటిక్స్ ఓబీసీ విషయంలో, ఓబీసీ కోటా విషయంలో ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఉన్నది. దాన్ని డెడ్లాక్ అన్నాడు. దీన్ని మనం స్టేల్మేట్ అంటాం. అంతేకాకుండా బీజేపీ అక్యూజ్ చేస్తూ ఉంది వారి యొక్క ప్లీజింగ్ పాలిటిక్స్ని. మేఘాలయ మర్డర్. కోర్టు సెండ్స్ సోనం టు 8-day పోలీస్ కస్టడీ. కోర్టు సోనంని 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి పంపించారు. షీ షుడ్ బి హ్యాంగ్డ్ సేస్ హెర్ బ్రదర్. బ్రదరే చెప్తున్నాడు షీ షుడ్ బి హ్యాంగ్డ్ మీన్స్ కిల్డ్. షీ షుడ్ బి హ్యాంగ్డ్ మీన్స్ కిల్డ్. ఈ హ్యాంగ్డ్ అనే పదానికి కన్ఫ్యూజింగ్ గా వచ్చే పదమే హంగ్. హంగ్ అనే మరొకటి ఉంది, దట్ మీన్స్ క్యారీ అనే అర్థం వస్తుంది. హ్యాంగ్డ్ దట్ మీన్స్ కిల్డ్. బ్రదరే చెప్తున్నాడు సోనంని ఉరి తీయచ్చు అని. వయోలెన్స్ ఇన్ కల్కత్తా లీవ్స్ సెవరల్ పోలీస్ పర్సనల్ ఇంజ్యూర్డ్. కల్కత్తాలో జరిగిన వైలెన్స్ వలన అనేక మంది పోలీస్ పర్సనల్ ఏమయ్యారయ్యా అంటే ఇంజ్యూర్ అయ్యారు. ఆధార్ మ్యాండేటరీ అన్నాడు. మ్యాండేటరీ మీన్స్ కంపల్సరీ. ఫర్ తత్కాల్ బుకింగ్స్ ఫ్రమ్ July 1st. July 1st నుండి తత్కాల్ బుక్ చేసుకోవాలి అంటే ఎవరి ఆధార్ వారు ఏర్పాటు చేస్తుంది. కర్బ్స్ ఇంపోజ్డ్ ఆన్ ఏజెంట్స్. కర్బ్ అనే పదాన్ని కట్ అని అంటాం. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ అనే అర్థం వచ్చింది. ఎవరి మీద రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్ చేశారయ్యా? ఆన్ రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ ఆన్ ఏజెంట్స్. ఏజెంట్స్ మీద రిస్ట్రిక్షన్స్ కూడా ఇంపోజ్ చేశారు. తత్కాల్ బుకింగ్స్ చేసుకోవాలంటే July 1st నుండి ఆధార్ ఖచ్చితంగా ఉండవలసిందే. దట్ ఈజ్ మ్యాండేటరీ. దీని వలన అందరికీ తత్కాల్ టికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఏజెంట్స్ యొక్క గేమ్ ఇక్కడితో ఆగిపోయినట్టే. రిస్ట్రిక్షన్స్ ఇంపోజ్డ్ ఆన్ ఏజెంట్స్. హైదరాబాద్ పోలీస్ అన్కవర్ ఓపెన్. అన్కవర్ అంటే ఓపెన్. పౌండ్ అని అర్థం. ఇంటర్స్టేట్ హ్యాషిస్ ఆయిల్. ఇట్ ఈస్ అన్ ఇల్లీగల్ ఆయిల్. హ్యాష్ అనేటువంటిది ఒక ప్లాంట్. క్యానిబస్ అంటాం దాన్ని. క్యానిబిస్. ఈ యొక్క ఆయిల్ని, ఇల్లీగల్గా ఉన్నటువంటి ఆయిల్ నెట్వర్క్ని హైదరాబాద్ పోలీసు అన్అర్త్డ్, uncovered, unearthed, found, they opened. India US inch closer అన్నాడంటే very close.
టు లిమిటెడ్ ట్రేడ్ అగ్రిమెంట్. ఒక ట్రేడ్ అగ్రిమెంట్ ఈ వీకెండ్ లోపు జరగచ్చు అంటున్నారు. కాబట్టి ఇండియా యుఎస్ చాలా క్లోజ్గా ఉన్నాయట ఆ అగ్రిమెంట్ రీచ్ అవ్వడానికి. రాహుల్ రైట్స్ టు ప్రైమ్ మినిస్టర్, ఫ్లాగ్స్ పూర్ హాస్టల్ కండిషన్. ఫ్లాగ్ మీన్స్ పుట్ కాన్సంట్రేషన్. ఫోకసెస్ దేన్ని ఫోకస్ చేస్తున్నాడు ఆయన? పూర్ హాస్టల్ కండిషన్స్. ఎవరికి ఉన్నాయట పూర్ హాస్టల్ కండిషన్స్? ఫర్ మార్జినలైజ్డ్ స్టూడెంట్స్. ఎవరికైతే ఎటువంటి బెనిఫిట్స్ పొందడం లేదో వారిని మార్జినలైజ్డ్ అంటాం. వాళ్ళు లాస్ట్ లైన్లో ఉంటారు, వాళ్ళనే పెరిఫెరల్ స్టూడెంట్స్ అంటాం. సో చాలా మందికి గవర్నమెంట్ బెనిఫిట్స్ అందుతున్నాయి, అందకుండా ఉన్నటువంటి స్టూడెంట్స్ దే ఆర్ కాల్డ్ మార్జినలైజ్డ్ స్టూడెంట్స్, పెరిఫెరల్ స్టూడెంట్స్ who cannot get the benefits of the government. వారి యొక్క పూర్ హాస్టల్ కండిషన్స్ గురించి దాని మీద తన కాన్సన్ట్రేషన్ కానీ తన యొక్క అటెన్షన్ సీకింగ్ అంటాం దాన్ని. ఫ్లాగ్ అంటే అటెన్షన్ సీకింగ్. దేని మీద అటెన్షన్ సీకింగ్? పూర్ హాస్టల్ కండిషన్స్ మీద. రెస్క్యూయర్స్, ఎవరైతే రెస్క్యూ చేస్తున్నారో వాళ్ళని హెల్పర్స్ అనొచ్చు. ఎవరైతే సేవ్ చేయడానికి వెళ్ళారో వాళ్ళు. కనెక్ట్ టో లైన్ టు షిప్. ఒక షిప్ ఏదైతే కేరళలో ఆగిపోయి ఉందో, తగలబడిపోయి ఉందో, దానికి టో లైన్ తీసుకొచ్చారట. ఈ టో అనే పదం మనం వింటూ ఉంటాం, టోయింగ్ అనే పదం ఉంటాం, టోయింగ్ వెహికల్ అంటాం. వెహికల్ నడవలేని పరిస్థితుల్లో దాన్ని తీసుకువెళ్ళడానిమే టోయింగ్ అంటాం. అలాగే ఇప్పుడు షిప్ బర్న్ అయి ఓషన్లో ఉంది కాబట్టి దానికి తీసుకువెళ్ళడానికి ఒక టో లైన్ ఆర్ ఏ టో రోప్ ఏర్పాటు చేశారు. అంటే దానిని ఓషన్ నుండి ఎక్కడికి తీసుకురాబోతున్నారు? కోస్ట్కు ఎబ్లేజ్ అన్నాడు. ఎబ్లేజ్ మీన్స్ బర్రెంట్, ఫైర్డ్ ఆర్ బర్రెంట్. ఎక్కడ? ఆఫ్ కేరళ ఆఫ్టర్ 2 day ఎఫర్ట్. 2 రోజులు కష్టపడిన తర్వాత షిప్ని ఆ యొక్క కోస్ట్కు తీసుకొచ్చేటువంటి ఒక టో లైన్ని రెస్క్యూయర్స్ కనెక్ట్ చేశారట. తద్వారా అది ఇక్కడికి రాబోతోంది. టోయింగ్, టో వెహికల్ మనం చూస్తూ ఉంటాం. పోలీస్ వారు, ట్రాఫిక్ పోలీస్ వారు ఈ వెహికల్ వాడుతూ ఉంటారు. సో ఆగిపోయినటువంటి వెహికల్ని కానీ, నడవలేకుండా ఉన్న వెహికల్ కానీ ఆ టో లైన్ ద్వారా తీసుకువెళ్తారు. ద హిందూ ఎడిటోరియల్. కనెక్టింగ్ బ్రిడ్జ్ on the Chenab rail bridge. Chenab rail bridge గురించి వింటున్నాం. The rail link will bring Kashmir closer to the rest of India. ఈ Chenab rail bridge ఏదైతే ఉందో ఇది కాశ్మీర్ని రిమైనింగ్ రెస్ట్ ఆఫ్ రిమైనింగ్ ఇండియాకి క్లోజ్ చేయకపోతోంది, దగ్గరగా తీసుకొస్తోంది అన్నాడు. కాశ్మీర్ టు కన్యాకుమారి అనేది మనం రెగ్యులర్గా మాట్లాడే ఒక ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్. ఇండియా అని చెప్పాలి అంటే ఇండియాకి ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్గా, ఒక అలంకారముగా, ఒక ఎక్స్ప్రెషన్గా ఏం చెప్తాం? కాశ్మీర్ టు కన్యాకుమారి టు డినోట్. డినోట్ అంటే అర్థము ఎక్స్ప్రెస్. దట్ మీన్స్ టు షో. To denote the geographical expanse of India. ఇండియా యొక్క జియోగ్రాఫికల్ లెంగ్త్ ని చెప్పడం కోసం దట్ ద లెంగ్త్ ఆఫ్ ఇండియా, జియోగ్రాఫికలీ ద లెంగ్త్ ఆఫ్ ఇండియా చెప్పడానికి ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి అంట. ఫ్రమ్ ఇట్స్ నార్థర్ మోస్ట్ పాయింట్ టు ఇట్స్ సదరన్ టిప్. కాశ్మీర్ అనేది నార్థరన్ మోస్ట్ పాయింట్, నార్త్ లో చివర ఉన్న పాయింట్, టు ఇట్స్ సదరన్ టిప్, అది సదరన్ వేలో ఉన్న చివరి పాయింట్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ, మొట్టమొదటిసారిగా చరిత్రలో దీస్ ఆర్ కనెక్టెడ్ బై రైల్. ట్రైన్ ద్వారా ఈ రెండింటిని మనం కలపగలిగాం, కాశ్మీర్ని, కన్యాకుమారి. విత్ ద ఇనాగరేషన్ ఆఫ్, దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద 272 kilometer ఉధంపూర్ శ్రీనగర్
బారాముల్లా రైల్ లింక్ కొత్తగా స్టార్ట్ చేసింది. 272 కిలోమీటర్ ఉంది. ఉదంపూర్లో స్టార్ట్ అయ్యి శ్రీనగర్ మీదుగా బారాముల్లాలో స్టార్ట్ అయ్యి శ్రీనగర్ మీదుగా ఉదంపూర్ వచ్చే ఈ 272 కిలోమీటర్ రైల్ లింక్ ప్రాజెక్ట్ విచ్ హ్యాస్ బీన్ 28 years ఇన్ ద మేకింగ్. ఇది తయారు చేయడానికి పట్టిన సమయమే 28 years గా చేస్తున్నారు. The Kashmir Valley has been connected to the National Rail Work. స్వాతంత్రం వచ్చిన ఇన్నాళ్లకు కాశ్మీర్ వ్యాలీ అని నేషనల్ రైల్ నెట్వర్క్ కి మనం కనెక్ట్ చేసుకోవడం జరిగింది. The tough means difficult, unsurmountable or insurmountable, cannot be achieved. Topography means, I told you, that is the map. ఏంటయ్యా ఈ మ్యాప్లో ఏముంటున్నాయి అంటే ప్లేసెస్ ఉంటాయి, మనం గూగుల్లో చూస్తూ ఉంటాం. అది కూడా టోపోగ్రఫీ ఆఫ్ ద హిమాలయాస్ ఛాలెంజ్డ్ ద ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్. చాలా అన్అచీవబుల్గా, చాలా డిఫికల్ట్గా ఉన్న ఈ టోపోగ్రఫీ ఏదైతే ఉందో, దట్ ఛాలెంజ్డ్ ఇంజనీరింగ్ క్యాపబిలిటీస్, ఇంజనీరింగ్ కెపాసిటీ ఏదైతే ఉందో దానిని ఛాలెంజ్ చేసింది ఆఫ్ ద ఇండియన్ రైల్వేస్. But it has come out with flying colors. Come out with the flying colors అనేటువంటి idiomatic expression tells us successful. అంత ఛాలెంజింగ్ ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు చాలా సక్సెస్ఫుల్ గా బయటకు వచ్చాం. Come out with flying colors. The engineering marvel, the Chenab rail bridge that stands 35 meters higher. ఇక్కడ మార్వెల్ అనే పదాన్ని బ్యూటీ అనే పదానికి వాడాడు. ఇంజనీరింగ్ లో జరిగినటువంటి ఒక బ్యూటిఫుల్ థింగ్, మార్వలస్ థింగ్, 35 meters హయ్యర్ దాన్ ద ఈఫిల్ టవర్. ఈఫిల్ టవర్ కన్నా 35 మీటర్ల ఎత్తులో ఉంది. ఈజ్ ద వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే ఆర్క్ బ్రిడ్జ్ at 359 meters above the river bed. రివర్ బెడ్ కన్నా 359 మీటర్ల పైన ఉంది. దిస్ ఈస్ ద హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్, ఆర్క్ బ్రిడ్జ్ ఇన్ ద వరల్డ్. It is 35 meters higher than Eiffel Tower. Spanning 13-15 meter, it will endure. Yes, endurance అనే పదాన్ని సపోర్ట్ గా చెప్తాం. ఇక్కడ it will endure wind speeds of up to 260 kilometer. ఇక్కడ కూడా సపోర్ట్. ఎంత విండ్ వచ్చినా ఇది విత్ స్టాండ్ అవుతుంది, నిలబడే ఉంటుంది. ఎంత? అప్ టు 260 km/h and has been built to last 120 years. To last means to remain. ఇది ఎంత కాలం ఉంటుందట? ద నెక్స్ట్ 120 years ఉండే విధంగా ప్లాన్ చేశారు. నియర్ బై ద అంజీ కార్డ్ బ్రిడ్జ్ rises boldly across the rugged terrain. Rugged means rough. As India's first cable stayed railway bridge, towering 331 meter above the river bed and stretching 725 meter across. It is anchored by the 96 anchored, joined, added. Anchored by this tensile ante very tense. Very tensed. ఆ కేబుల్స్ చాలా టెన్స్డ్ గా ఉన్నాయి, దాన్ని టెన్సైల్ అన్నాడు. సో టైట్ గా ఉన్నాయి, టెన్స్డ్ కేబుల్. 8,200 metric tons of structural steel వాడారు. Went into its construction. Built at a cost of 43,780 crore. The USBRL link witnessed drilling of mountains. సో దీన్ని కట్టడం కోసం మౌంటైన్స్ నే డ్రిల్ చేశారు. టు సెటప్ 36 tunnels that span 119 kilometers. సో 36 tunnels ఉన్నాయి 119 కిలోమీటర్లు. అండ్ 943 బ్రిడ్జెస్ కట్టారట త్రూ రిడ్జెస్ అండ్ మౌంటైన్ పాసెస్. ఆ ఏరియాస్, రిడ్జెస్ ఏరియాస్లో ఆ యొక్క చిన్న చిన్న రివర్స్ మీద, చిన్న చిన్న వాటర్ ఫ్లో మీద, మౌంటైన్ పాసెస్ మీద 943 బ్రిడ్జెస్ ఉన్నాయి. కాశ్మీర్స్ డికేడ్స్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఐసోలేషన్, డికేడ్స్ ఆఫ్ అనేక దశాబ్దాల
జియోగ్రాఫికల్ ఐసోలేషన్, ఎలోన్ అని అర్థం. కాశ్మీర్ జియోగ్రాఫికల్ గా ఒంటరిగా ఉంది. ఫైనల్లీ కమ్ టు ఎన్ ఎండ్, చివరికి అది ఆ ఐసోలేషన్ క్లోజ్ అయింది. ఇప్పుడు కాశ్మీర్ రెస్ట్ ఆఫ్ ఇండియాతో కలిసిపోయింది. ద వందే భారత్ ఎక్స్ప్రెస్ బిట్వీన్ శ్రీనగర్ ఇన్ ద కాశ్మీర్ రీజియన్ అండ్ కాట్రా ఇన్ ద జమ్మూ రీజియన్ విచ్ వాజ్ ఆల్సో ఫ్లాగ్డ్ ఆఫ్. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ ని ఫ్లాగ్ ఆఫ్ చేశారు అంటే హీ బిగాన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కట్స్ ద సర్ఫేస్ జర్నీ. అక్కడ కట్స్ అంటే డిక్రీజెస్, జర్నీ యొక్క టైంని తగ్గిస్తోంది టు 3 hours బిట్వీన్ ద 2 points. సుమారు 3 గంటల పాటు ఆ జర్నీ టైం కూడా తగ్గిపోతుంది ఫ్రమ్ కాశ్మీర్ టు కాట్రా. Later this year, a scheduled direct train service between the national capital, New Delhi, and Srinagar will allow commuters. Evaraithe commuters means passengers. Passengers ni allow cheyabotondi to touch base in just 13 hours compared to over 24 hours in the past. పూర్వం అయితే 24 hours పట్టేది, త్వరలో ఇది 13 hours లో రీచ్ అవ్వబోతున్నాం. ద వందే భారత్ ఎక్స్ప్రెస్, ఏ లాంగ్ డిస్టెన్స్ హై స్పీడ్ సర్వీస్, ఈస్ బౌండ్ టు ఎండ్ ద సైకలాజికల్ బ్యారియర్స్. ప్రస్తుతం మనకున్న సైకలాజికల్ బ్యారియర్స్, హర్డిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క వందే భారత్ ఎండ్ చేయబోతోంది. మల్టిప్లై ద డెవలప్మెంట్ డివిడెండ్. సో డెవలప్మెంట్ డివిడెండ్ మల్టిప్లై చేయబోతోంది అండ్ యాక్ట్ యాజ్ ఏ గేమ్ చేంజర్ ఫర్ ద ఎకానమీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క ఆర్థిక వ్యవస్థకి అది ఒక గేమ్ చేంజర్గా ఉండబోతోంది. ద ట్రైన్ సర్వీస్ హ్యాస్ బ్రాట్ రెన్యూడ్ హోప్, ఏ న్యూ హోప్ తీసుకొచ్చింది ఈ జర్నీ. దట్ ఈస్ రెన్యూడ్ హోప్ టు ద రీజియన్, ఆ ప్రాంతానికి. రీజియన్ మీన్స్ ఏరియా, జమ్మూ అండ్ కాశ్మీర్ ఏరియాకి. నాట్ లాంగ్ ఆఫ్టర్ ద పెహల్గామ్ టెర్రర్ అటాక్ ఇన్ ఏప్రిల్ 2025. సో రీసెంట్గానే అక్కడ ఒక అటాక్ చూసాం, ఒక ఆపరేషన్ సింధూర్ చూసాం. అంతే తొందరగా ఇక్కడ మనకి ఒక ట్రైన్ సర్వీస్ వాళ్ళకి హోప్ తీసు. పుష్డ్ ఇండియా అండ్ పాకిస్తాన్ టు ఏ షార్ట్ కాన్ఫ్లిక్ట్. ఇండియాస్ ఆపరేషన్ సింధూర్ అగెనిస్ట్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్రాస్ ద బోర్డర్ saw Pakistan ending the ceasefire agreement and targeting civilians, leaving 18 dead and over 1,500 houses was damaged. So recent ga manam chusinatlaithe Sindoor action jarigindi, 18 people marnincharu, 1,500 houses damage ayyayi. While launching the train service in Katra, Mr. Modi rightly described, Sariggane vivarincharu, the rail link as a symbol of new empowered Jammu and Kashmir. Ee railway link edaithe undo, it is a symbol of new and empowered Jammu and Kashmir. The bridge will go a long way to bring the people of Kashmir closer to the rest of India. So ikkadto agadu, మరింత ఎక్కువగా ఇది సర్వీస్ చేయబోతోంది కాశ్మీర్ని రెస్ట్ ఆఫ్ ఇండియాకి క్లోజ్గా తీసుకురావడానికి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ చీనాబ్ న్యూ బ్రిడ్జ్. టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్, టు వేస్ట్ మనీ ఆ రిసోర్సెస్ రెక్లెస్లీ, ఇర్రెస్పాన్సిబుల్గా డబ్బులు ఖర్చు పెడితే దాన్ని ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ అంటారు. హీ ఇన్హెరిటెడ్ ఏ ఫార్చ్యూన్. అతనికి ఫాదర్ నుండి, గ్రాండ్ ఫాదర్ నుండి కొంత ఆస్తి కలిసి వచ్చింది. బట్ ప్లేడ్ డక్స్ అండ్ డ్రేక్స్, ఇర్రెస్పాన్సిబుల్గా ఖర్చు పెట్టాడు. అండ్ వాజ్ బ్యాంక్రప్ట్ విత్ ఇన్ 2 years. విత్ ఇన్ 2 yearsలో అతడు అప్పుల్లోకి వెళ్ళిపోయాడు, బ్యాంక్రప్ట్ అయ్యాడు. ఆన్ టెంటర్ హుక్స్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ యాంగ్జియస్ సస్పెన్స్ ఆర్ నర్వస్ యాంటిసిపేషన్. టెంటర్ హుక్స్ అంటే యాంగ్జియస్గా ఉండడము, నర్వస్గా ఉండడం. షీ వాజ్ ఆన్ టెంటర్ హుక్స్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్ ఆఫ్ హెర్ ఫైనల్ ఎగ్జామ్స్. ఫైనల్ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తూ ఆమె చాలా టెన్స్గా ఉంది, యాంగ్జైటీతో ఉంది. సో యాంగ్జైటీతో ఉన్నప్పుడు, టెన్షన్తో ఉన్నప్పుడు తమరు టెంటర్ హుక్స్ అనే పదాన్ని యూజ్ చేయొచ్చు. టు కీప్ ద వోల్ ఫ్రమ్ ద డోర్, టు హ్యావ్ జస్ట్ ఎనఫ్ మనీ ఆర్ రిసోర్సెస్
టు అవాయిడ్ స్టార్వేషన్ ఆర్ పోవర్టీ. ఆకలిగా ఉంది, నీ వరకు ఉంది, పోవర్టీ ఉంది, నీకు ఎంత కావాలో అంత మాత్రమే ఉన్నట్లయితే వాడాలి. ఆఫ్టర్ లూజింగ్ హిస్ జాబ్ పోయిన తర్వాత హీ టుక్ అప్ ఆడ్ జాబ్స్, కొన్ని రకరకాల జాబ్స్ చేశాడు, జస్ట్ టు కీప్ ద వోల్ ఫ్రమ్ ద డోర్. ఆ వచ్చిన డబ్బులు కేవలం తినడానికి బతకడానికి మాత్రమే సరిపోయాయి. ద సోడ్ ఆఫ్ డెమోక్లెస్, ఏ కాన్స్టెంట్ అండ్ ఇమ్మినెంట్ థ్రెట్ ఆఫ్ ఎ డేంజర్ ఆర్ మిస్ఫార్చ్యూన్ హ్యాంగింగ్ ఓవర్ సమ్వన్. సో కాన్స్టెంట్గా ఫరెవర్గా ఏదైనా థ్రెట్ ఉన్నట్లయితే మెడ మీద కత్తి వేలాడుతోంది అంటాం. ఆ కత్తి ఎవరితో కాదు, డెమోక్లెస్దే. సో ఎప్పుడూ డేంజర్ ఉంటే అంటాం. ఎవర్ సిన్స్ ద స్కాండల్ బ్రోక్ అవుట్, ఎప్పుడైతే స్కామ్ బయటకు వచ్చిందో, ద సోడ్ ఆఫ్ డెమోక్లెస్ హ్యాస్ బీన్ హ్యాంగింగ్ ఓవర్ ద మినిస్టర్ హెడ్. మినిస్టర్కి ప్రతిరోజు ఆ డేంజర్ అతనితో పాటుగానే ఉంది కాన్స్టెంట్గా. టు ఫుట్ ద బిల్, టు పే ఫర్ సంథింగ్, ఎస్పెషల్లీ వెన్ ద అమౌంట్ ఈజ్ లార్జ్ ఆర్ అన్ఎక్స్పెక్టెడ్. సో కొన్ని సందర్భాల్లో మనం అనుకున్నటువంటి అమౌంట్ కన్నా ఎక్కువ అమౌంట్ పే చేయవలసి వస్తుంది, అప్పుడు అంటాం ఫుట్ ద బిల్. ద కంపెనీ డిసైడెడ్ టు ఫుట్ ద బిల్ ఫర్ ద ఎంప్లాయీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్. ఎంప్లాయీస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి చాలా ఖర్చు అవుతుంది, కానీ కంపెనీ ఈజ్ రెడీ టు పే దట్ హ్యూజ్ బిల్. సో దట్స్ ఆల్ అబౌట్ టు ప్లే డక్స్ అండ్ డ్రేక్స్ ఆన్ టెంటర్ హూక్స్ టెన్షన్ టు కీప్ ద wool from the door, the sword of Damocles, constant danger to foot the bill. And the next one is died of, to die due to an illness, disease or internal cause. He died of cancer after a long battle with the disease. Ikkada died from, to die as a result of an external cause. She died from injuries sustained in the car crash. ఇది ఎక్స్టర్నల్ అయితే ఫ్రమ్ వాడడం, ఇంటర్నల్గా డిసీజ్ ఉన్నట్లయితే డైడ్ ఆఫ్ వాడడం. డైడ్ ఫర్, దేనికోసమైనా మరణించడం, ఇది త్యాగం చేయడం అవుతుంది. టు డై ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్, సేవ్ ఆర్ ఫైట్ సంథింగ్. సో హీ డైడ్ ఫర్ ద కంట్రీ, హీ డైడ్ ఫర్ హిస్ కంట్రీ. Died on, die in the presence of or while being dependent on someone. She died on the operating table during surgery. సర్జరీ జరుగుతుండగా ఆపరేషన్ టేబుల్ మీదే ఆవిడ మరణించి. డైడ్ ఇన్, టు డై విత్ ఇన్ ఎ స్పెసిఫిక్ ఈవెంట్, ప్లేస్ ఆర్ సిచ్యువేషన్. థౌజండ్స్ డైడ్ ఇన్ ద ఎర్త్క్వేక్, ఇన్ ద యాక్సిడెంట్. డైడ్ ఇన్ యాక్సిడెంట్, డైడ్ ఆన్ ఆపరేషన్ టేబుల్, డైడ్ ఫర్ ద కంట్రీ, డైడ్ ఫ్రమ్ ఇంజురీస్, died of cancer. So that these are the die. Insidious గా ఉంది అంటే హార్మ్ఫుల్, డేంజరస్ గా ఉంది అని. అలాగే ఇన్సిడియస్ అంటే ఇతరులను మోసం చేసే విధంగా ఉండడం. దాన్ని స్టెల్దీ అన్నాడు, ట్రెచరస్ అన్నాడు, స్లై అంటే కన్నింగ్ అన్నాడు, డిసెప్టివ్ అన్నాడు, దట్ ఈజ్ మోసం. బట్ సటల్ అనే పదం డెలికేట్ అనే అర్థం వస్తుంది. The insidious spread of misinformation on social media can influence public opinion without people realizing it. The treacherous, మోసం చేసే విధంగా ఉన్న డిసెప్టివ్ అనే పదాలు ఎక్కువగా వాడతాం. సో ఇక్కడ ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినప్పటికీ ఫైనల్గా మనకి ఎగ్జామ్లో కనిపించే రెండు పదాలు డిసెప్టివ్ అండ్ ట్రెచరస్. లర్క్, టు రిమైన్ హిడెన్, టు వెయిట్ ఇన్ అంబుష్. దీన్నే మనం స్నీక్ అనే పదంతో, హైడ్ అనే పదంతో చెప్పుకుంటాం. డేంజర్ సీమ్డ్ టు లర్క్ అరౌండ్ ఎవ్రీ కార్నర్. ఎవ్రీ కార్నర్లో డేంజర్ తొంగి చూస్తూ ఉంది. ఇన్ ద అబాండెంట్ మ్యాన్షన్. ఎనోడైన్, నాట్ లైక్లీ టు కాజ్ అఫెన్స్, రిలీవింగ్ పెయిన్ ఆర్ డిస్కంఫర్ట్. దీన్నే ఇన్ఎఫెన్సివ్ అంటాం. సూదింగ్, హార్మ్లెస్, పాలియేట్, ఈ పదాలు మనం చూస్తాం. ద స్పీకర్స్ anodyne comments avoided controversy. Harmless comments, anodyne comments, but fail to inspire the audience. Opulent ante rich, luxurious ane padam vaadtam. Ee rich, luxurious ane padani manam affluent gaanu, sumptuous gaanu, lavish gaanu vaadtam. They stayed in an opulent hotel, rich hotel, affluent hotel, with marble floors and gold plated fixtures. Prodigious, టు కాజ్ హవాక్. కాజ్ అని అర్థం అండి ప్రొడిగస్. నిన్న మనం రీక్ అనే పదం నేర్చుకున్నాం. ఈరోజు దాన్ని ప్రొడిగస్ సినానిమ్స్గా కొలోసల్ అనే బిగ్ అనే పదం ఇచ్చాడు. ఎక్స్ట్రాడినరీ, రిమార్కబుల్లీ లార్జ్ ఇన్ సైజ్, అమౌంట్ ఆర్ డిగ్రీ. దట్ ఈస్ ఆల్ అబౌట్ ప్రొడిగస్. నౌ దీస్ ఆర్ ఆల్ ద వొకాబులరీ ఫర్ టుడే.
సో రెగ్యులర్గా మీరు గత కొన్ని రోజులుగా 8 డేస్గా మీరు చూస్తూ ఉన్నారు. కేవలం హెడ్లైన్స్ మాత్రమే కాకుండా ఎడిటోరియల్ కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతోంది. ఎట్ ద ఎండ్ vocab కూడా ఇవ్వడం జరుగుతోంది. ఫాలో ఆల్ దీస్ vocabulary and explanation. I wish you all the best. Thank you very much.